హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సహస్ర. ఈరోజైతే నేను మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మూర్ఖుల గురించి నేను చెప్పబోతున్నాను. మూర్ఖులని మనం ఎలా కనిపెట్టగలం? నేను ఇప్పుడు చెప్పే ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మూర్ఖులని మనం చెప్పగలుగుతాం. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఎవరైతే ఏది చెప్తే అది నమ్మేస్తుంటారో వాళ్ళను మూర్ఖులు అంటారండి. ఏది చెప్తే అది నిజమా అబద్ధమా, అది ఎంతవరకు నిజమని కూడా ఆలోచించరు. అలాంటి వాళ్ళను మూర్ఖులని నేను చెప్తున్నాను. వీళ్ళు ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా కూడా నమ్మేస్తుంటారు. పొగడ్తలకైతే అసలు హద్దే ఉండదు. నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు అని పొగిడిన కొద్దీ వాళ్ళు ఎంతో గొప్పగా అనుకుంటారు. అది మరి ఎంతవరకు నిజం అని కూడా ఆలోచించరు. అందుకే వీళ్ళను నేను మూర్ఖులని అంటున్నా. అలాగే నెంబర్ 2, వీళ్ళకు ఏ టైం అనేది కూడా, తినడానికి ఏం టైం అని కూడా చూడరు, పడుకోవడానికి టైం చూడరు, అసలు ఏది ఆలోచించరు. వీళ్ళకు పని అంటూ లేదు కాబట్టి టైం గురించి అసలు పట్టించుకోరు, ఏది ఆలోచించరు. వీళ్ళు మూర్ఖులు కాబట్టి ఏది చెప్పినా కూడా వినరు, వాళ్ళదే కరెక్ట్ అని అనుకుంటారు. పని ఉంటే వీళ్ళకు ధ్యాస తిండి మీద ఉండదు. పని లేక తిండి మీదనే ధ్యాస పెట్టి అంతా డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక నెంబర్ 3, వీళ్ళు తనకు తానే గొప్ప వాళ్ళని అనుకుంటారు. వీళ్ళు మూర్ఖులు కాబట్టి నాకంటే తెలివి గల వాళ్ళు ఎవరు లేరని భావిస్తారు. ఎవరు చెప్పినా కూడా ఏది కూడా నమ్మరు, ఏది వినరు, నాదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మూర్ఖులకు ఎంత చెప్పినా కూడా నమ్మరు, వినరు. అలాంటి వాళ్ళకు దూరం ఉంటేనే బాగుంటుంది. ఎన్ని విషయాలల్లో ఏ సందర్భం వచ్చినా కూడా వాళ్ళు మూర్ఖులు ఏ మాట కూడా వినరు. తనకు తాను గొప్పగా చెప్పుకునేవాడు గొప్పగా చెప్పుకుంటే వాళ్ళను మూర్ఖులనే అంటారు. మరి మీరేమంటారు? నెంబర్ 4, వీళ్ళు అతిగా నిద్రిస్తుంటారు. వీళ్ళకు ఏ పనిపాట లేదు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉంటారు. ఏ ఆలోచన ఉండదు, డబ్బు గురించి ఏం ఆలోచించరు. మరి ఎలా సంపాదించడం, దేని గురించి ఎలా అని కూడా వాళ్ళకు పట్టింపు అనేది ఉండదు. నిద్రిస్తూనే ఉంటారు, ఏ టైంలో పడితే ఆ టైంలో పడుకుంటారు. ఇలాంటి వాళ్ళను మూర్ఖులనే అంటారు. నెంబర్ 5, మేము చెప్పిందే వేదం, మాకన్నా జ్ఞానులు ఎవరు లేరు, మాకంటే తెలివి పరులు ఎవరు లేరని వీళ్ళు అనుకుంటారు. మూర్ఖులు కాబట్టే ఇలా అనుకుంటారు. తెలివి గల వాళ్ళు మాత్రం ఎంత తెలిసినా కూడా మాకేం తెలియదు అన్నట్టుగా ఉంటారు. కానీ ఏం తెలియని వాళ్ళే నాకన్నీ తెలుసు, నా మాటే వేదం, నే అన్నదే సాగాలి అనే వాళ్ళు మాత్రం వాళ్ళను నేను మూర్ఖులనే అంటాను. మీకు ఇంకా మూర్ఖుల గురించి ఏవైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటికీ నాకు తెలిసిన విషయాలు చెప్పాను. ఈ 5 లక్షణాలు ఉంటే మాత్రం మూర్ఖులనే భావిస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.